మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములో మీ అందరికీ కూడా వందనాలు, శుభాలండి. మరి పరిశుద్ధ దినాన్ని దేవుడు మనకి ఇలాగ ఆరాధించుకునేటువంటి అవకాశం దేవుడు అనుగ్రహించాడు. మరి మనం ఇలాగూ సహవాసంగా కూడుకోవటం అనేది చాలా ఆశీర్వాదకరం. ఈ దినాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి వర్తమానం మనం వినబోతున్నాం. అందరికీ అవసరమైంది, మీ జీవితాల్లో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ముఖ్యమైన వర్తమానాన్ని మీకు అందించబోతున్నా. శ్రద్ధగా దేవుని మాటలు వినడానికి ఇష్టపడండి. ఎందుకనంటే మీరు వినుట వల్ల మీకు ఏం కలుగుతుందంటే విశ్వాసము కలుగుతుంది. వినాలి, వింటే మీ విశ్వాసం బలపడదు. ప్రతిరోజు కూడా వింటున్నారు, తర్వాత ఆదివారం ముఖ్యంగా వినాలి. వారానికి సరిపడా బలమైన వర్తమానం మీరు వినాలి. చాలా ప్రార్థించగా దేవుడు ఒక అంశాన్ని దేవుడు నా దృష్టిలో పెట్టారు. అదేంటనంటే అపొస్తలుల కార్య గ్రంథంలో 2వ అధ్యాయంలో 42, 44, 45, 6, 7 వచనాలు చదవాలని ఆశపడతా ఉన్నాను. 42వ వచనం, వీరు అపొస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. 44, విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కరి కొలది పంచిపెట్టిరి. మరియు వారు ఏకమనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవునిని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచు నుండిరి. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండిరి. వాట్ ఏ వండర్ఫుల్ బ్యూటిఫుల్ చర్చ్ ఇన్ ఫస్ట్ చర్చ్. మొదటి సంఘం ఇది, ప్రారంభం. చర్చ్ పుట్టినరోజున బోర్న్. సంఘం ఎలాగ ఆరంభమైంది ఈ దినాన్ని నేను మీతో చెప్పేది ఏంటంటే, ఇందులో ఒక ముఖ్యమైన మాట చెప్తాను. 42వ వచనంలో మొదటి మాట చెప్పను కానీ 2వ వాక్యాన్ని చెప్తున్నాను. సహవాసము. అందరానండి, సహవాసము. సహవాసం అంటే ఏంటి? ఫెలోషిప్ అంటారు ఇంగ్లీష్లో. ఫెలోషిప్ అంటే ఆరాధనకి ఆదివారం చర్చికి ఎందుకు రావాలి, ఎందుకు సంఘ పిల్లలు, దేవుని పిల్లలు, విశ్వాసం ఉంచిన వారందరూ ఆది సంఘం ఎలాగుండేది, ఎలాగ వాళ్ళ సహవాసం చేశారు. ఈవేళ నేను సహవాసం యొక్క ప్రయోజనాలు చెప్తాను. సహవాసంలో నుంచి తొలగిపోతే వచ్చే నష్టాలు కూడా చెప్తాను. సహవాసం అంటే దేవుడు క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘం ఇది. అందులో పనివారుగా నన్ను పెట్టుకున్నాడు, పాస్టర్గా, లేక తండ్రిని పెట్టారు. అమ్మవారి ద్వారా మీకు సువార్త అందించి కొంత రక్షణ మార్గంలో తీసుకొచ్చి ప్రత్యేకపరిచారు. మనల్ని దేవుడు ఎందుకు పిలిచాడంటే ఫెలోషిప్ చేయడానికి, సహవాసంగా ఉండడానికి. ఆదివారం చర్చికి ఎందుకు రావాలి పాస్టర్ గారు, అయ్యగారు, ఆదివారం చర్చికి ఎందుకు రావాలని మీరు అడిగితే, నెంబర్ 1, చాలామంది చర్చికి ఎందుకు వస్తారంటే మ్యూజిక్, మంచి పాటలు పాడడానికి, వినడానికి వస్తుంటారు. మ్యూజిక్ బాగుంటుంది, వర్షిప్ బాగుంటుంది అని వస్తారు. నాట్ ఓన్లీ మ్యూజిక్ కోసం కాదు, వర్షిప్ కోసం లేకపోతే పాటల కోసం కాదు మనం చర్చికి వచ్చే. ఆరాధించాలి. ఆరాధన ఒక పార్ట్, ఒక భాగం. ఆరాధన అంటే
ఆయన పొగడడం, పాడడం, స్తుతించడం, భజించడం, ఆయన గుణాతిశయాలని మరి మనం పాడుకుంటూ లేకపోతే మన నోటితో ఉచ్చరిస్తూ ఆయన్ని జెహోఫలాన్ని అర్పించడం, అది మాకు. సో దానికోసమే మనం చర్చికి రావాలంటే కాదు. రెండవది ఏంటంటే, కొంతమంది ఆరాధనకి ఎందుకు వస్తారంటే కేవలం బోధ, ప్రసంగం వినడానికే వస్తారు. ఇంకా మిగిలిన ఆరాధన వాళ్ళు చేయరు. పాటలు అక్కర్లేదు వాళ్ళకి, ప్రార్థనలు అక్కర్లేదు, కొంతమందికి ఇంకేం అక్కర్లేదు, ప్రసంగం ఒక్కటి చాలు. ప్రసంగం వినడానికే చర్చికి రావాలా? ఒకప్పుడు ప్రసంగం వినడానికి అవకాశాలు లేవు, కానీ ఇప్పుడు కుప్పలు తెప్పలుగా ప్రసంగాలు, వారానికి ఒక ప్రసంగం లేకపోతే 2 ప్రసంగాలు. ఇప్పుడు అలా కాదు కదా, యూట్యూబ్ నిండా ప్రసంగాలే. ఎప్పుడు కూర్చున్న ప్రసంగాలు వస్తున్నాయి, టీవీల్లో వస్తున్నాయి, 100 ప్రసంగాలు ఉన్నాయి. 100 ప్రసంగాలు వినడానికి మనం చర్చికి రావాలా? ప్రసంగాలు ఎక్కడైనా దొరుకుతున్నాయి కదా. ఎందుకు మనం సంఘానికి రావాలి? బోధ కోసమేనా అంటే బోధ కాదని నేను అంటలేదు, బోధ అవసరం. దానికి మించి ఇంకొకటి ఉంది, ఏంటో తెలుసా? ఫెలోషిప్, సహవాసం చేయడానికి దేవుడు రమ్మన్నాడు. మన సహవాసం ఎవరితో ఉండాలి? 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో, మాతో కూడా మీకు సహవాసం కలుగునట్లు మీకును తెలియజేయుచున్నా. మన సహవాసం అయితే తండ్రితో కూడాను, ఆయన కుమారుడితో కూడాను, యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సహవాసము దేవునితో. ప్రియులారా, ఆదివారం చర్చికి ఎందుకు రావాలంటే సహవాసం చేయడానికి. కేవలం పూర్వకాలం సంఘం, ఆది సంఘము ఏమండి, ఏదో ఆదివారం ప్రార్థన చేసుకుని, ఆయనకి దండం పెట్టుకుని, ఆయనకి నమస్కరించుకుని, 4 పాటలు పాడి, ఒక కానుక ఇచ్చి, ఓ ప్రసంగం విని కాసేపు కట్టేసి వెళ్ళిపోవడానికి కాదు. ఆది సంఘం అలా రాలే, ఫస్ట్ చర్చ్ అలా రాలేదు. ఫెలోషిప్ చేయడానికి, ఒకరితో ఒకరు సహవాసము, ఇంటరాక్షన్. యు బిల్డ్ అప్ ఫెలోషిప్ విత్ అదర్స్. ఇతరులతో సహవాసం చేయడానికి. సంఘమనగా సహవాసము. ప్రియులారా, చాలామంది వేళ ఏం జరుగుతుందంటే పెద్ద పెద్ద స్క్రీన్స్, అమ్మా చర్చెస్లో ఏమొస్తున్నాయంటే పెద్ద పెద్ద స్క్రీన్స్ వస్తున్నాయి. స్క్రీన్స్ అంటే పెద్దవి పెట్టేస్తున్నారు, ఎల్ఈడీస్ టీవీలాగా ఉంటాయి. దాని స్క్రీన్ల మీద, ఆ స్క్రీన్ల మీద వాక్యాలు ప్రసారం చేస్తున్నారు. అక్కడ సహవాసం కనిపించట్లేదు. పాస్టర్ గారితో సహవాసం లేదు, కాపరితో సహవాసం లేదు, సంఘస్థులతో ఎవరి మట్టుకాలు రావడం, కూర్చోవడం, ఆ స్క్రీన్ మీద ఆయన ఏం చెప్తుంటే అది చేయడం, పాడనంటే పాడడం, వినంటే వినడం, కానుకలు ఏంటంటే వేసి వెళ్ళిపోతున్నారు. కానీ తెరతో కమ్యూనికేట్ అవ్వలేము. తెర సంఘాలు ఉన్నాయి, కొన్ని తెర సంఘాలకు దేవుని చిత్తానుసారమైనవి కావు. కొన్ని ఈ చర్చెస్ అంటే ఈ ద్వారా అంటే ఇంటర్నెట్ చర్చెస్ అన్నమాట. ఎవరిళ్ళలో వాళ్ళు కూర్చోవటం, ఈమెయిల్ అదేమంటాం, ఈ చర్చ్ అని పెట్టారు దానికి, ఆ యొక్క జూమ్ చర్చెస్ లాగా. ఎవరింట్లో ఉండడం, వాళ్ళతో ఉండడం, అలాగా మనిషి సహవాసం లేకుండా పోతుంది. ఆన్లైన్ చర్చెస్, ఆన్లైన్లో ఎవరింట్లో వాళ్ళు ఉండడం, వాళ్ళు టీవీలో చూడడం, వెళ్ళిపోవడం. దేవుడు దీని కొరకు సంఘాన్ని ఏర్పాటు చేయలేదండి. ఆన్లైన్ చర్చెస్ దేవునికి విరుద్ధమైనవి. టెక్నాలజీ నేను ఇష్టపడుతున్నాను, టీవీలు ఇష్టమే, ఇంటర్నెట్లు ఇష్టమే, జూములు మంచివే, అన్నీ మంచివే, కానీ అవి ఉపయోగకరమే. కానీ కొన్నిసార్లు అవి మన సహవాసాన్ని డిస్ట్రక్షన్ చేస్తున్నాయి. డిస్ట్రక్షన్ అంటే మన బంధాలు తెంచేస్తున్నాయి. దేవునితో సహవాసం చేయవలసిన మానవుడు, నా సహవాసం దేవుడితో అండి, నేను ఇంట్లో ఉంటానంటే అది కాదు. దేవుడు అలా చెప్పలేదు. దేవుడు సంఘమును ఏర్పాటు చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది సహవాసం అంటే ఏమనుకుంటున్నారంటే
ఏదో ఒక పెద్ద చర్చ్కి వెళ్ళడం, కొన్ని వేల మంది ఉండడం, అక్కడ ఒకరితో ఒకరికి కనెక్షన్ ఉండవు, ఒకరంటే ఒకరికి పరిచయాలు ఉండవు, ఒకరంటే ఒకరికి తెలియదు. ఇది దేవుడి ఏర్పాటు. ఇలాంటి సంఘాన్ని దేవుడు కోరుకోలేదు. దేవుడు ఏర్పాటు చేసిన సంఘం ఏంటి? ఆదిలో సంఘం 10,000 ఉన్నా కూడా, ఆది సంఘం 1,00,000 మంది ఉన్నా కూడా, ఫస్ట్ చర్చ్ 3,000 మంది సంఘంలో చేర్చబడ్డారు, ప్రత్యేకించబడ్డారు, మారు మనసు పొందారు, బాప్తిసం పొందారు. ప్రార్థనలో ఎదగడానికి కొరకు 4 స్తంభాల మీద దేవుడు సంఘాన్ని కట్టాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు దీని ద్వారా సంఘాన్ని వేళ డిజిటల్స్ లేకపోతే ఇంటర్నెట్స్ మంచివే, కానీ కొంతమంది లైవ్ ఇచ్చేస్తున్నారు. లైవ్లో ఇంటికాడ కూర్చొని చూడండి, మీరు చర్చికి రాకపోయినా పర్లేదు అన్నట్టుగా చేస్తున్నారు. లైవ్ ఇవ్వడం నేను తప్పు అంటలేదు, కానీ లైవ్లో చూసి ఆరాధించడం తప్పు అంటున్నాను. లైవ్లో ఉన్న వాళ్ళకి సంఘంతో సహవాసం ఎలా తెలుస్తుంది? ఇంట్లో కూర్చుని ఆరాధించేవాడికి దేవుడు సంఘం ఏర్పాటు చేసింది ఎందుకు? ఒక మందిరాన్ని ఏర్పాటు చేసింది ఎందుకు? మీరు సమాజంగా కూడమని చెప్పింది ఎందుకు? సంఘముగా ఆరాధించమని, ఆదివారం పరిశుద్ధ మందిరంలో గడపమని దేవుడు చెప్పింది ఎందుకు? సహవాసం చేస్తారని. ఒకరితో ఒకరు రిలేషన్షిప్ విత్ అదర్స్ బిల్డప్ చేయండి. ఒకరితో ఒకరు, అమ్మా సంఘస్థులందరితో మీరు ఒకరితో ఒకరు ఫెలోషిప్ కలిగి ఉన్నారా? దట్ ఈస్ ద రియల్ చర్చ్. ఫెలోషిప్ అంటే అర్థం ఏంటంటే షేర్ విత్ అదర్స్. షేర్ చేయండి. ఏంటి షేరు? షేర్, ప్రతి దాంట్లో షేర్. ఆది సంఘం షేరే కదా. షేర్ ఏంటి? షేర్ లవ్, షేర్ పార్టిసిపెంట్, షేరింగ్ పార్టిసిపేషన్, షేరింగ్ ట్రూత్, షేరింగ్ హెల్ప్, షేరింగ్ విత్ అదర్స్, షేరింగ్ విత్ యూస్. అంటే ఇంగ్లీష్ చెప్తున్నాను, తెలుగు అర్థం అవ్వట్లేదు కదా మీకు. ఇప్పుడు తెలుగులోకి వస్తా. ఏంటో తెలుసా? షేరింగ్ అంటే పంచుకోవటం. సంఘాన్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడంటే పంచుకునేవారట. ఏంటి పంచుకోవాలి? ప్రేమను పంచుకోవడానికి దేవుడు సంఘాన్ని పెట్టాడు. ఇంట్లో కూర్చున్న వాడికి ప్రేమ పంచడం తెలుస్తుందండి? ఆదివారం చర్చికి రానివాడికి తెలీదు. ప్రేమ పంచుకోవాలంటే ఎవడు ఉండాలి? ఏమండి, ప్రేమ పంచుకోవాలంటే ఎవరు ఉండాలి? పోనీ మీకు అర్థం అవడానికి, ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటున్నారు అనుకోండి, ఒక్కడే ప్రేమించుకుంటాడు, ఇద్దరు కలిసి ప్రేమిస్తారా? ఇద్దరు ఉండాలి కదా ప్రేమించుకోవడానికి. తల్లిదండ్రులు పోనీ తండ్రి కొడుకు అనుకోండి, అమ్మాయి అబ్బాయిలు వద్దులేండి మాకు అంతా, మేము ఆయన్ని వదిలేసామని పరిశుద్ధులు అంటారు, రైట్, ఓకే. పోనీ తల్లి పిల్లలు ప్రేమించుకున్నారనుకో, పిల్లలు ఉండాలి అక్కర్లేదా? పక్కోడిని ప్రేమించడానికి పక్కోడు ఉండాలి అక్కర్లేదా? నువ్వు ప్రేమ లేనోడు సంఘానికి రాలేవు. ప్రేమను పంచాలి. సంఘస్థులు, విశ్వాసులు ఏం పంచుకోవాలండి? ప్రేమను పంచాలి. మీ పక్కోళ్ళకి ప్రేమను పంచాలి. అది దేవుడు అందుకని సంఘాన్ని పెట్టాడు. ప్రేమను పంచాలి, మీ యొక్క నీతిని పంచాలి, మీ యొక్క ఇంకేంటమ్మా మీకున్న ఆస్తిని కూడా పంచాలి. ఏం మాట్లాడారండి మీరు అంటారేమో. మరి బైబిల్ చదువుదాం ఒకసారి. ఏం చేశారు ఆది సంఘం? 44వ వచనంలో విశ్వాసం ఇచ్చిన వారందరూ, అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 44, విశ్వాసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు. అమ్మా విశ్వాసం అంటే 3,000 మంది చర్చిలో చేరారండి. 3,000 మంది. ఇప్పుడు 3,000 మందిలో ఒకడికి 100 ఎకరాలు ఉంది, ఒకడికి 10 ఎకరాలు ఉంది, ఒకడికి 100 కాసులు బంగారం ఉంది, ఒకడికి 20 బిల్డింగ్లు ఉన్నాయి, ఒకడికి ఏమో పొలం ఉంది. వీళ్ళందరూ ఏమనుకున్నారంటే ఇదంతా సంఘాంది అన్నారట. సమిష్టిగా ఉంచుకున్నారట ఫస్ట్లో. ఎంత మంచి చర్చ అండి ఇది. ఇప్పుడు సంఘంలో ఎవరికి ఏమన్నా అది ఎవరిది? వారి ఆస్తులన్నీ ఎలా ఉంచుకున్నారంట? సరిగ్గా చదవండి. మరి నేను బైబిల్ చూసుకోవాలి కదా. తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకున్నారు. ఇది కలిగిందంతా సంఘానికి రాసేశారు. మారమ్మ మాన్యం ఎలాగొచ్చింది? మారమ్మాన్యం ఎలాగొచ్చింది? ఎవడో దాన ధర్మం చేసి మారమ్మకి రాసేసాడు. ఇది అందరిదే, గుడిది, దేవుడిది, అందరు తినడానికి. పంట వచ్చిందంతా గుడికి వెళ్ళిపోవాలి. గుడోళ్ళు భోజనాలు పెడతారో, అన్న సంతర్పణ చేస్తారో, లేకపోతే ఇంకోటి ఏదన్నా ఏదో చేస్తారో. వాళ్ళకి సమిష్టిగా ఉంచుకుంటున్నారే. సంఘానికి ఎవరికైనా ఒకళ్ళకి ఆటో ఉందంటే అది సంఘ కార్యక్రమాలకు ఉపయోగపడాలి. సంఘానికి ఎవరికైనా ఒక బండి ఉందంటే ఆ బండి సంఘ కార్యక్రమాలకు ఉపయోగపడాలి.
సంఘంలో ఎవరికైనా ఇల్లు ఉందంటే అది సంఘ కార్యక్రమాలకు ఉపయోగపడాలి. సంఘంలో ఎవరికైనా రిక్షా ఉందంటే అది సంఘ కార్యక్రమాలకు ఉపయోగపడాలి. సంఘంలో ఎవరికైనా ఏదన్నా ఉపయోగకరమైన 10 కుర్చీలు ఉన్నాయి, చర్చ్ కోసం అయితే ఇస్తామని వాడుకోండి, మళ్ళా మాకు ఇచ్చేయండి. సంఘానికి అడ్డులేదండి ఇది. మా ఇల్లు సంఘానికి అడ్డులేదు, మా పరిచర్య సంఘానికి అడ్డులేదు. సంఘం అనగా సహవాసం. సంఘం అంటే యూనియన్ కాదు. బయట సంఘాలకి మన సంఘాలకి తేడా ఏంటి? మన సహవాసంలో ఉన్నది దేవుంది. సంఘముదని అంటే సహవాసం అంటే దేవుంది. సహవాసం అంటే వాళ్ళు కలిగినవన్నీ సమిష్టిగా ఉంచుకున్నారట, మొదటిది. రెండవది ఏం చేశారు? 45వ వచనం, ఇదియుగాక వారు తమ స్థిరాస్తులను అమ్మి అందరికీ వారు అక్కర కొలది పంచిపెట్టిరి అన్నది అక్కడ. అమ్మా, చరాస్తులు అంటే ఏంటి? మన చేతిలో వండుకోకుండా వెళ్ళిపోయి, బండి ఉందనుకోండి మళ్ళీ కొద్ది కాలానికి అమ్మేస్తాం, అది చరాస్తి. స్థిరాస్తి ఏంటి? భూమి. స్థిరాస్తి ఏంటి? బంగారం కూడా చరాస్తే, అది మనం స్థిరమని చెప్పలేం. కాసేపు ఉంచుకుంటాం, కాసేపు తాకట్టెడతాం, మళ్ళీ ఏమన్నా అమ్మేస్తుంటాం, అది స్థిరం అంటారు. చెర ఇది కూడా స్థిరమైనవి కొన్ని ఉంటాయి, బిల్డింగ్స్, ప్రాపర్టీస్, అవి స్థిరమే. ఎవరికైనా అక్కరత ఉందంటే సంఘంలో నిజంగా వాళ్ళు అప్పులు పాలైపోయారంటే సంఘస్థులందరూ ఇల్లు ఆలిపోయట వాళ్ళ అక్కర తీర్చేవారట. అది ఆది సంఘం చేసింది. హెల్పింగ్ నేచర్. అందుకు దేవుడు సంఘంగా కూడుకోమన్నాడు. ఇది ఫస్ట్ వచ్చి చేసింది. మీరు చేస్తారో లేదని నేను చేయమని చెప్తున్నాను, కానీ మీరు చేస్తారో లేదని మీ ఇష్టం. తర్వాత వాళ్ళు ఇంకేం చేశారండి? వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన వారు సంఘము ఒక ఆదివారం ఒకటే కలుసుకుంటే సహవాసం ఎలాగ అవుద్దండి? ఆదివారం ఒక్కసారే కలుసుకుంటే మీకు రిలేషన్షిప్ ఎలా బిల్డప్ అంటే ఎలాగా కట్టబడుతుంది? మీ యొక్క ఫ్రెండ్షిప్ ఎలా పెరుగుద్ది, ఎలా ఎదుగుతుంది? ఆదివారం ఒక్కరోజు అయితే, ఆదివారం ఒక్కరోజు అయితే మీకు ఒకరి సుఖాలు ఒకరు కష్ట సుఖాలు ఒకరు పంచుకోలేరు, ఒకరి బాధలు ఒకరు పంచుకోలేరు, ఒకరికొకరు ప్రార్థన చేసుకోలేరు. అందుకని వారి ఆది సంఘం ఏం చేసిందంటే ప్రతిదినం చర్చిలో కూడుకునేదట. ప్రతిరోజు ప్రొద్దుట చర్చిలో తెల్లవారుజామున గంట ప్రార్థన చేసుకుని. ఇప్పుడు రాత్రులు పెడుతున్నాం. ఈ 40 దినాలలో ఒకరికొకరు రిలేషన్ పెరగాలి. ఏం పెరగాలండి? ఒకరికొకరు ప్రార్థన చేసుకోవడం, ఒకరికొకరు పలకరించుకోవడం. ఏ అమ్మ ఎలా ఉన్నావు, ఏ పిన్నే, ఏ అక్క, ఏ సిస్టరు, ఏ ప్రైజ్లాడు, ఏదో చెప్పాలి కదా. ఇదేముండదు. అయిపోయిన వెంటనే ఎవరి మట్టుకోటి వెళ్ళిపోవటం, రావటమే లేటుగా రావటం, అయిపోయి ఎవరితో మాట్లాడకుండా ఆడి బాధలు ఏదో పంచుకోకుండా వెళ్ళిపోతే ఇంక ఇది ఫెలోషిప్ ఏంటి? ఇది సహవాసం కాదు. అసలు దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేసింది ఎందుకు? ఒకరినొకరు పట్టించుకుంటారని కదా, ఒకరినొకరు కలిసి ఉంటారని కదా, ఒకరినొకరు సమిష్టిగా ఉంటారని కదా, ఒకరినొకరు అన్యోన్యంగా ఉంటారని కదా దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేసింది. వీఆర్ నాట్ ఇండివిజువల్స్. మనము వ్యక్తిగతంగా మరి మా ఇండివిజువల్స్ అంటే మనం ఎవరికారే అన్నట్టు కాదు. మనమందరము అది క్రీస్తు సంఘము. దేవునికి స్తోత్రం. వారు అనుదినము కూడుకున్నారంట, రొట్టె విరిచారంట, స్తుతించారంట. ఇప్పుడు సహవాసం వల్ల వచ్చేటువంటి ఉపకారాలు ఏంటో ఒక 5 చెప్తాను, రాకపోతే నష్టాలు కూడా చెప్పేస్తాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. సహవాసంలో ఉండడం వల్ల సంఘంలో సహవాసం అనగా సంఘం అనగా సహవాసం. ఇప్పుడు ఫెలోషిప్, మనం సహవాసంలో ఉండడం అంటే అర్థం ఏంటంటే మొట్టమొదట క్రీస్తు శరీరంలో నువ్వు ఒక పార్ట్. అందుకని సహవాసంలోకి రావాలి. ఇంట్లో కూర్చుంటానంటే అవ్వదు. క్రీస్తు శరీరంలో ఒక భాగం. ఎందుకని? పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మీరు చదువుతారండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. కొన్ని రెఫరెన్స్లు ఇస్తాను చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను, అనేకమైన అవయవములు ఎలాగు ఉన్నవో, ఎలాగూ శరీరమే కవములన్నీ అనేకములై ఉన్నను, ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. అలాగే మనం యూదులమైన, గ్రీస్ దేశస్థులమైన, దాసులమైన, స్వతంత్రులమైన మనందరము ఒక్క శరీరమే. అది క్రీస్తు శరీరము. దేవునికి స్తోత్రం. ఇప్పుడు శరీరంలో ఎన్ని భాగాలు ఉన్నాయి? మన బాడీ, దీని బాడీ అంటారు కదా. ఈ బాడీలో ఎన్ని భాగాలు ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి?
చాలా భాగాలు ఉన్నాయి. అయితే మరి సైన్స్ చదువుకున్న వాళ్ళని డాక్టర్ గారిని అడగాలి, మరి ఎవరైనా బయాలజీ కానీ లేకపోతే మెడిసిన్ చదివిన వాళ్ళకి తెలుసు ఎన్ని భాగాలు ఉన్నాయి. కొన్ని చెప్పగలను నేను, ఎన్ని ఉన్నాయో కొన్ని చెప్పగలను. ఎన్ని ఉన్నాయి? 206 ఎముకలు ఉన్నాయి, అది తెలుసు నాకు. ఎన్ని ఎముకలు ఉన్నాయి? 206 ఎముకలు ఉన్నాయి. తర్వాత ప్లేట్లైట్స్ ఏమో 1,00,000 నుంచి 2 లక్షల నుంచి ఒక 6 లక్షల వరకు 5 లక్షల వరకు వైట్ సెల్స్ ఉన్నాయి. రెడ్ సెల్స్ ఉన్నాయి. వైట్ సెల్స్ ఏమో 4,000 నుంచి అలా ఉంటాయి. అయ్యో కొన్ని లెక్కలు అంతే నాకు. ఏమ్మా చాలా రక్త కణాలు ఉన్నాయి నా బాడీలో. లోపలేమో గుండె ఉంది, ఇక్కడేమో ఊపిరితిత్తులు ఉన్నాయి, పక్కనేమో కిడ్నీ ఉంది, ఉండుకం ఉంది, ఇంకా ఏవో రకరకాల ఇవన్నీ ఉన్నాయి, లోపల ఉన్నాయి. ఇవన్నీ కలిస్తే ఏమైందండి చెప్పాలి. ముక్కు ఉంది, కాలు ఉంది, నోరు ఉంది, చెయ్యి ఉంది, కన్ను ఉంది, పళ్ళు ఉన్నాయి, నాలుక ఉంది, గొంతుకుంది, స్వరం ఉంది, చెవి ఉంది, పీగులు ఉన్నాయి, పొట్ట ఉంది, అన్నీ ఉన్నాయి. ఇవన్నిటిని కలిపి ఏమంటారమ్మా? శరీరము అంటారు. ఈ శరీరంలో ఏమున్నాయి? అవయవాలు ఉన్నాయి. క్రీస్తు శరీరం అయితే మీరందరూ అవయవాలు. దేవునికి స్తోత్రం చెప్పండి. అన్ని అవయవాలు కలిసి ఉండాలి. దేవుడు అదే సంఘము సహవాసం రావడానికి వచ్చినప్పుడు అవయవాలన్నీ కలుసుకుంటాయి. అది సహవాసం, అది క్రీస్తు అలా చెప్పాడు కదా. మనమందరం ఆయన అవయవాలై ఉన్నాం. ఇంకా మీరు చూడాలంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు. ఏ శరీరం ఇది? క్రీస్తు శరీరము. సంఘం అనగా క్రీస్తు శరీరం. మనము యేసు ప్రభు శరీరంలో పార్ట్ అయితే నువ్వు ఖచ్చితంగా చర్చికి రావాల్సిందే, సహవాసం ఉండాలి. ఎవరైతే చర్చికి రారో, ఎవరైతే ఆదివారం సహవాసం చేయరో, ఎవరైతే శనివారం ఉపవాసం ఉండరో, ఎవరైతే సంఘ కార్యక్రమాల్లో సహవాసంలో పాలు పంపులు పొందరో, వారు బాడీ ఆఫ్ క్రైస్ట్లో లేరు, అంటే క్రీస్తు శరీరం లేరు. ఏమండోయ్, చర్చికి రాలేదనుకో మీరు శరీరం లేనట్టే. అందుకు చర్చికి రావాలి. క్రీస్తు సంఘానికి శిరస్సు. క్రీస్తు ఏమై ఉన్నాడమ్మా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23లో క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్నాడు. హెడ్ అంటే శిరస్సు అంటే తల కదండి. ఏమండి, క్రీస్తు హెడ్ అండి, తల. బాడీ అంత ఎవరు? మనం అన్నమాట. అది అలా పోల్చాడు యేసయ్య. ఇప్పుడు క్రీస్తు సంఘానికి హెడ్ అయితే, శరీరం మనం అయితే, మీరు చర్చికి రావట్లేదంటే మీరు శరీరంలో ఉన్నట్టా లేనట్టే కదా. అందుకని చచ్చినా సరే ఆదివారం మానకండి, చచ్చినా సరే సహవాసం మానకండి. మానితే మీరు బాడీలో లేనట్టే. క్రీస్తు శరీరంలో లేనప్పుడు మీరు వర్ధిల్లలేరు. క్రీస్తు శరీరం లేనప్పుడు మీరు బాగుపడలేరు. ఇది క్రీస్తు సంఘాన్ని ఎలా పోల్చాడంటే ఒక కుటుంబము అన్నాడు. అమ్మ ఏమన్నాడు? దీన్ని కుటుంబముతో పోల్చాడు. 3వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. ఈ హేతు చేత పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబాన్ని ఏలబడుచున్నదో ఆ తండ్రి ఎదుట మోకాళ్ళలోని మీ అంతరంగ పురుషుడు శక్తి కలిగి ఆయన హృదయంలో నివసించినట్లు, క్రీస్తు మీ హృదయాల్లో విశ్వాసం ద్వారా నివసించినట్లు మనమందరూ కూడా కుటుంబము వలె కట్టబడుతున్నాం. అమ్మా ఏంటి చెప్పండి? అవయవాలు అన్నాడు దేవుడు, కుటుంబం అన్నాడు దేవుడు. సంఘాన్ని కుటుంబంతో పోల్చాడు, ఫ్యామిలీ. ఎక్కడ నా నామమున 2-3 కూడుకొని ఉంటారో వారి మధ్యలో ఎవరు ఉంటారన్నారు? యేసు ప్రభు వారు. దేవుడు ఉంటారన్నాడు కదా. అంటే సంఘంలో ఉంటేనే దేవుడు ఉంటాడు, అది మాత్రం గుర్తుపెట్టుకోనండి. కుటుంబం అంతా కలిసి ఉండాలని, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. ఇప్పుడు ఫ్యామిలీలో ఒకరికొకరు మాట్లాడుకోవట్లేదు అనుకోండి, ఎలా ఉంటుంది? అమ్మా మీరు తల్లిదండ్రులే కదా. ఇప్పుడు మీ పెద్ద అబ్బాయిని మీ చిన్న అబ్బాయిని మాట్లాడుకోకుండా, మీ అమ్మాయి మీ అక్క మీ తమ్ముడు మీ కొడుకు మాట్లాడుకోకుండా ఉంటున్నారనుకో, మీరు హ్యాపీగా ఉంటారా?
ఒకరికొకరు కలిసి ఉండట్లేదు, ఒకరికొకరు మాట్లాడుకోవట్లేదు, ఒకరికొకరు ఇప్పుడు పట్టించుకోరు, ఒకరి బాధలు ఒకడు అసలు పట్టించుకోరు. అసలు ఆడు తమ్ముడు అనే సంగతే మర్చిపోయాడు, అన్న అనే సంగతే మర్చిపోయాడు. వాళ్ళ అక్కకి రూపాయి ఇవ్వడు, వాళ్ళ అక్కని ఎక్కడికి తీసుకెళ్ళమని తీసుకెళ్ళడు, వాళ్ళ చెల్లితో మాట్లాడడు, లేదా వాళ్ళ అన్నయ్యతో మాట్లాడడు. ఎలా ఉంటుంది తల్లిదండ్రులకి? ఉంటుందా? ఉండదా? సంఘము కూడా మనం ఏ తండ్రిని బట్టి కుటుంబాన్ని పిలుస్తున్నామో, ఏ దేవుణ్ణి తండ్రిని పిలుస్తున్నామో, సంఘస్థులందరూ కూడా ఒకరికొకరు ఏకమై ఉండాలని దేవుడు కోరుకున్నాడు. అంతేగాని ఒకరి గురించి ఒకరు పట్టించుకోలేదు అనుకో, ఒకరి గురించి ఒకరు పట్టింపు లేకుండా ఉన్నారనుకో, మీరు దేవుని పిల్లలు కాదు. ఆయన సంతోషించడు మిమ్మల్ని బట్టి దేవుడు ఆనందించట్లేదు. ఎందుకనంటే మీరు సంఘములో ప్రతి సహోదరుని మీరు పట్టించుకోవట్లేని కారణముగా ప్రతి సహోదరుని ఆదివారం పలకరించట్లేదు, సోమవారం పలకరించట్లేదు. సంఘములో పరామర్శలు పోయింది, ఇప్పుడు సంఘములో ప్రైజ్లాడు పోయింది, ఇప్పుడు సహవాసములో విష్ చేసుకోవడం మానేశారు, ప్రభు స్తోత్రాలు చెప్పుకోవడం మానేశారు, వందన వచనాలు మానేశారు. అందుకే పౌలు గారు అంటున్నాడు, మీరు ఒకరికొకడు వందనాలు చెప్పుకోండి అన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఫిష్ చేయాలి కదా. బాడీ ఆఫ్ క్రైస్ట్ అన్నప్పుడు, క్రీస్తు సంఘం అన్నప్పుడు ఒకరినొకరు పలకరించుకోవాలి కదా, వందన వచనం చెప్పాలి కదా. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మధ్యాహ్న సమయంలో విత్తబడిన వాక్యం అందరి హృదయాలు భద్రపరచండి. సహవాసాన్ని గురించిన కొన్ని విషయాలు మీరు మాతో మాట్లాడారు. విత్తబడిన వాక్యము అందరి హృదయాల్లో భద్రపరచండి. వాక్యానుసారమైన జీవితం దయచేయండి. మమ్మల్ని ప్రత్యేకంగా ఉండడానికిని, పరిశుద్ధులుగా ఉండడానికిని, సహవాసంగా ఉండడానికి మమ్మల్ని పిలిచావు. ఎందుకు మాకు సహవాసం అవసరం మాతో మాట్లాడావు. సహవాసం ఎందుకు అని అంటే, ప్రభువా నీలో పాలిభాగస్తులై ఉండడానికి, క్రీస్తుని ప్రేమించేవారుగా క్రీస్తు సంఘంలో పాలిభాగస్తులు అవ్వడానికి సహవాసం ఎందుకో మాతో మాట్లాడావు. ఆదరించబడడానికిని, ఇతరుల్ని ఆదరించడానికిని. ఇట్టి సహవాసంగా మా సంఘాలను, వాక్యం విన్నవారిని సిద్ధపరచమని, విత్తబడిన వాక్యం ఫలింపచేయమని, ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.